హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక టాప్ 5 స్టాక్ పిక్స్ ఫర్ దివాళీ. సో ఈ దివాళీకి ఒక 5 స్టాక్స్ అనేవి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ దివాళీ లోపు ఈ స్టాక్స్ మనకి ఒక 20% నుంచి 60% రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మంచి అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఫర్దర్గా కూడా చాలా బాగా పెరిగే ఛాన్స్ అనేవి ఉన్న ఒక 5 స్టాక్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. సో అది డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దివాళీ అనమాట. సో మీ లైఫ్లో కొత్త వెలుగులు వచ్చి సో మీరు అనుకున్న సో లెవెల్స్కి అనేవి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఆ టాప్ 5 పిక్స్ దివాళీకి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ వీడియో. గైస్, ఈ వీడియోలో మనం ఒక టాప్ 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా ఈ దివాళీకి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ మనకి చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో 1 ఇయర్లో విత్ ఇన్ నెక్స్ట్ దివాళీలో సో ఈ స్టాక్స్ ఎంత రిటర్న్స్ ఇవ్వచ్చో డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్. ప్రాజ్ ఇండస్ట్రీస్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 400 అబోవ్ సస్టైన్ అయితే బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 60% అప్ ఇచ్చి ప్రస్తుతం మళ్ళీ కూడా ఫాల్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి రీజన్లో చాలా టైం సస్టైన్ అయింది ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 300 నుంచి 400 రీజన్లో చాలా టైం ఆల్మోస్ట్ 1 ఇయర్ అనేది ఈ రీజన్లో సస్టైన్ అయింది. కొన్ని టైమ్స్ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేయి ఆ 450 నుంచి మళ్ళీ పడిపోవడం. సో మల్టిపుల్ టైమ్స్ జరిగింది. ప్రస్తుతం కూడా ఆ 450 నుంచి 460 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్ని నెక్స్ట్ 1 ఇయర్ దాకా హోల్డ్ చేద్దాం అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో 375 నుంచి 400 రీజన్ చాలా బెటర్ రీజన్. సో ఒకవేళ స్టాక్ ఈ రీజన్లో దొరికితే కనుక నెక్స్ట్ 1 ఇయర్ కోసం మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ మనకి ఫస్ట్ స్టాక్ కాబట్టి ఆల్మోస్ట్ మనకి 37% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒకవేళ మీరు అరౌండ్గా 400 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అప్ టు మనం 550 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అప్ సైడ్ పొటెన్షియల్ ఒక 150 పాయింట్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇథనాల్ బ్లెండింగ్ అవ్వండి చేస్తున్నారు కాబట్టి ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లో ట్రేడ్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ కూడా ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఆ 375 నుంచి 400 రీజన్స్ దగ్గర మీరు అక్యుములేట్ చేసుకుని నెక్స్ట్ 1 ఇయర్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 37% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నా వ్యూ. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ట్రెంట్ ఫ్రెండ్స్. సో ట్రెంట్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ అన్ అప్ ట్రెండ్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ ఇట్స్ అన్ అప్ ట్రెండ్ స్టాక్. ప్రస్తుతం కూడా చాలా పాజిటివ్గానే ఉంది. స్టాక్ ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1431 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం బెటరు అంటే కనుక సో 1300 నుంచి 1350 రీజన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంచెం హై ప్రైస్ దగ్గర ఉంది. సో దివాళీ అంటే ఎగ్జాక్ట్గా దివాళీ రోజు కొనాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేసి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో 1300 నుంచి 1350 రూపీస్ మధ్యలో ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ అప్ ట్రెండ్ స్టాక్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ ప్రీవియస్ ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేసిన ఇట్స్ ఏ కంప్లీట్ అప్ ట్రెండ్ స్టాక్ అనమాట ఓవరాల్గా. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో. సో ఈవెన్ ఫర్ వన్ ఇయర్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 1700 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 1300 నుంచి 1350 రీజన్ మధ్యలో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 100 పాయింట్స్ పడిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ మనం చాలా రోజుల నుంచి చెప్పుకున్నాం. ఒకవేళ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన బ్యాంకింగ్ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎందుకంటే వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ కానివ్వండి, కంటిన్యూస్గా సో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ సేల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్న వన్ ఆఫ్ ద బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ స్టాక్ మనం చాలా మంచి ప్రైస్ దగ్గర సో ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే కనుక చాలా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నా వ్యూ ప్రకారం ప్రస్తుతం స్టాక్ కొంచెం పాజిటివ్ ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. సో కొంత పాజిటివ్ న్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ర్యాలీ ఇస్తున్నాయి. బట్ ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 850 ఈ రీజన్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 పాయింట్స్ అటు ఇటు అయినా పర్లేదు. 850 కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో అప్ టు మనకి నెక్స్ట్ 1 ఇయర్ లోపల 1000 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక 150 పాయింట్స్ మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో నా థర్డ్ పిక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి
దీపక్ ఫెర్టిలైజర్స్. సో ఈ దీపక్ ఫెర్టిలైజర్స్ మనం ఆల్మోస్ట్ 400-500 రీజన్స్లో కూడా చాలా టైమ్స్ డిస్కస్ చేసాం. అప్సైడ్ పొటెన్షియల్ చాలా బాగుందని. సో ఇంకా కూడా మనకి ఈ స్టాక్లో అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము ఈ స్టాక్లో అనుకుంటే కనుక మనం 900 నుంచి 950 రీజన్స్ బెటర్. కొంచెం స్టాక్ హై ప్రైస్ దగ్గర ఉంది, వెయిట్ చేయండి. ఏమైనా సరే 900 నుంచి 950 రీజన్లో కనుక ఈ స్టాక్ మనకి దొరికితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. అప్ టు మనం 1500 లెవెల్స్ దాకా కూడా నెక్స్ట్ 1 ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ర్యాలీ ఇస్తే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. వితిన్ 6 మంత్స్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 1 ఇయర్ పీరియడ్ మనం పెట్టుకుంటే అప్ టు 1500 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బెటర్ లెవెల్స్ 900 నుంచి 950. సో ఆల్మోస్ట్ మనకి ఒక 550 పాయింట్స్ అంటే అరౌండ్ 50 నుంచి 55% ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే మనం లాస్ట్ అండ్ 5th స్టాక్ వచ్చేసరికి ఈ దివాళీకి సో హెచ్ఎఫ్సిఎల్. ఎస్టర్డే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం హెచ్ఎఫ్సిఎల్ గురించి. సో ఆ లెవెల్స్ ఇంకా కూడా ఆ రీజన్లో ఉన్నాయి. సో స్టాక్ ఒకవేళ హెచ్ఎఫ్సిఎల్ నెక్స్ట్ 3 ఇయర్స్లో 5G టెక్నాలజీ బాగా కనుక మన దాంట్లో క్లిక్ అయితే కనుక ఆటోమేటిక్గా ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 70 నుంచి 75 రీజన్ చాలా బెటర్ అనమాట. సో అలాగే ఒకవేళ ఏమైనా పడితే కనుక 50-55 రీజన్లో మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. కొంత 70 నుంచి 75 దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 50 నుంచి 50 ఒకవేళ పడితే హోల్డ్ చేయడం బెటర్. అప్సైడ్ పొటెన్షియల్ మనం అప్ టు 120 నుంచి 130 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు మరి ఈ స్టాక్లో. ఎందుకంటే 5G టెక్నాలజీ వస్తే ఈ కంపెనీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మినిమం 120 నుంచి 130 రీజన్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 50 నుంచి 60% మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన 5th స్టాక్ అనమాట హెచ్ఎఫ్సిఎల్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ నా పిక్స్ నెక్స్ట్ 1 ఇయర్లో మనకి రిటర్న్స్ ఇచ్చేవి. అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. ఫస్ట్ వన్ ప్రాజ్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ ట్రెంట్, థర్డ్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్, ఫోర్త్ వన్ దీపక్ ఫెర్టిలైజర్స్, ఫిఫ్త్ వన్ హెచ్ఎఫ్సిఎల్ అనమాట. అలాగే మీ 5 పిక్స్ ఏంటి ఈ దివాళీకి? మీరు అప్సైడ్ నెక్స్ట్ 1 ఇయర్లో బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్న స్టాక్స్ మీ వ్యూలో ఏమున్నాయో అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదర్స్ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.